వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయి ఫెయిల్యూర్ గా నిలిచింది. వెంకటేష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథ మరియు కథనాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ మధ్య కనెక్టివిటీ మిస్ అవడంతో సైంధవ్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ లో సైంధవ్ మూవీ రిలీజ్ కానున్నట్టు సమాచారం. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. సైంధవ్ డిజిటల్ హక్కులు 15 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. త్వరలోనే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేటుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టు సమాచారం. మొదట ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా థియేటర్లలో షాకింగ్ రిజల్ట్ రావడంతో ఫిబ్రవరి 9నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మహేష్ గుంటూరు కారం మూవీతో పోటీ పడిన వెంకటేష్ సైంధవ్ మరోసారి ఓటీటీలో కూడా పోటీ పడబోతున్నట్టు సమాచారం. గుంటూరు కారం, సైంధవ్ ఒకే రోజు ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు ప్రచారమైతే జరుగుతోంది. అయితే థియేటర్ వర్షన్తో పోలిస్తే సైంధవ్ ఓటీటీ వర్షన్లో మార్పులు చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ వర్షన్లో ఓ యాక్షన్ ఎపిసోడ్తో పాటు సాంగ్ను కూడా యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో లెంత్ ఎక్కువైందనే ఆలోచనతో ఈ సీన్స్ డిలీట్ చేసినట్టు సమాచారం. దీనితో ఓటీటీలో ఈ డిలీటెడ్ సీన్స్ యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారి పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.